మనతో మాట్లాడడానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నిజంగా చాలా బాధాకరం. ముద్రగడ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది అంటే ఏం చెప్తారు? నమస్తే. ముద్రగడ పద్మనాభం గారి యొక్క మరణ వార్త మమ్మల్ని చాలా తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసింది, చాలా బాధ కలిగించింది. ఒక మహోన్నతమైన నాయకుడిని కోల్పోవటం మా అందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయనతో పాటుగా కలిసి మేము శాసనసభ్యుడిగా పనిచేసాం, ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ విధంగా రాజకీయ పదవుల్లో కూడా మేమిద్దరం కూడా కలిసి పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం గారు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు. మరి రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరిగిన విధంగా పెద్ద లక్షలాది మందితో పొలిటికల్ మీటింగ్లు జరిగింది, కానీ ఉద్యమంలో అంత పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజానికంతో తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అంటే అన్ని జిల్లాల కన్నా పెద్ద జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఆయన కాపు ఉద్యమం మీటింగ్ పెట్టినప్పుడు తూర్పుగోదావరి జిల్లా సరిపోలేదు, అన్ని లక్షలాది మంది ప్రజానీకం మరి ఆయన జనసేన చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. లక్షలాది మంది స్వచ్ఛందంగా ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమానికి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా 23 జిల్లాల నుంచి కూడా ఆ రోజున తరలి రావడం జరిగింది. ఏనాడు జరిగినటువంటి పెద్ద పోరాటం ఆ రోజున ఆయన చేసిన మూలంగా కాపులకు తప్పనిసరిగా కొంత న్యాయం జరిగినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నా. స్వార్థం లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి పద్మనాభం గారు. జనరల్ గా రాజకీయాల్లో ఎవరైనా పోరాటాలు చేస్తారు, అన్ని చేస్తారు, చేసినప్పుడు నాకేమైనా లాభం వస్తుందని ఆలోచన చేస్తారు. కానీ పోరాటం ద్వారా తనకు స్వార్థంగా ఏ విధంగా లాభం లేకపోయినా అది సమాజానికి న్యాయం చేస్తే చాలన్నటువంటి ధోరణిలో మరి తన జీవితకాలం పోరాటం చేసినటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నతుడి నాయకుడు ఈ రోజున మరణించడం మా అందరికీ కూడా చాలా బాధాకరం. ఈ సందర్భంగా నేను ముద్రగడ పద్మనాభం గారి యొక్క కుటుంబానికి నా ప్రకార సానుభూతి తెలియపరుస్తూ దైవం భగవంతుడు ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆత్మకి శాంతి చేకూర్చాలని దైవాన్ని కోరి ప్రార్థిస్తున్నాము. సుబ్బారాయుడు గారు, మీకు ముద్రగడ గారితో పర్సనల్ అటాచ్మెంట్ ఏ విధంగా ఉండేది? ఆయన పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? తప్పనిసరిగా పద్మనాభం గారు పద్మనాభం గారి కన్నా మా వయసు చిన్నది కావడం మూలంగా ఆయన ఎప్పుడు కూడా చాలా మమ్మల్ని బిడ్డలాగా ఎఫెక్షన్ గా మాట్లాడుతూ ఉండేవారు. ఎప్పుడు కూడా అన్ని సందర్భాల్లో కూడా ఈ సందర్భంగా మా ఇంట్లో ఏదన్నా సపోజ్ మా మదర్ చనిపోయినప్పుడు కానీ మా బాబు చనిపోయినప్పుడు కానీ ఆయన స్వయంగా వచ్చి నన్ను పలకరించడం కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా వారింట్లో ఏదో జరిగినా మేమందరం కూడా ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. పద్మనాభం గారు ఎప్పుడు కూడా పద్మనాభం గారిని చూస్తే మనకు ఒకటి గుర్తొస్తుంది, స్వార్థం అనేది లేకుండా మనిషి ఏ విధంగా జీవించాలంటే పద్మనాభంలాగా జీవించాలి అనేది గుర్తొస్తుందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నామ్మా. సుబ్బారాయుడు గారు, అలానే ఆయన కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేశారు, కాపు రిజర్వేషన్ల కోసం కృషి చేశారు. ఆయన ఎంత స్పోర్టివ్గా ఉండేవాళ్ళు? బికాజ్ అప్పుడు ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేస్తాయా, ఇది పాసిబుల్ అవుతుందా అనే సిచ్యువేషన్లో ఉద్యమం చేసినప్పుడు ఆయన ఎంత స్పోర్టివ్గా ఉండేవాళ్ళు? ఆయన ఉద్యమం చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆయనకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అన్న దాన్ని ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఆయనకి ఎంత నష్టం జరిగినా ఆయన యొక్క పోరాటం సక్సెస్ కావాలి, తద్వారా సమాజానికి న్యాయం జరగాలని ఆయన ఎప్పుడు పోరాటం చేశారు. ఆయన పోరాటంలో కూడా చాలా క్లియర్ గా చెప్పారు, కాపుల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళకి న్యాయం జరగాలంటే తప్పనతో పోరాటం చేశారు. ఆ విధంగా కొంతవరకు తప్పనిసరిగా సఫలీకృతం అయ్యారన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని సందర్భంగా తెలియపరుస్తున్నాం. రైట్ అండి. నమస్తే.